డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం జూలై 17, 2025 దేవుని నుండి ఒక సూచన. మొదటి దిన వృత్తాంతములు 16:27. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్దనున్నవి. ఈనాటి దైవాంశము ఆయన సన్నిధి. మొదటి దిన వృత్తాంతములు 16:29. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుని సమక్షమును ఆయన ఉనికిని యెహోవా సన్నిధి అంటాం. ఆయన ఎదుట ఆయనతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండటమే ఆయన సన్నిధి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరాలి. నైవేద్యములు అనుట వాత్సల్యముతో కూడిన క్రియ అయి ఉన్నది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను దర్శించుటకు వచ్చినప్పుడు వారు బంగారమును, సామ్రాణిని, బోళములను కానుకలుగా ఆయనకు సమర్పించినారు. మనం ఇచ్చే కానుకల వలన ఆయన ధనవంతుడిగా తీర్చబడడు గాని అట్టి కానుక మనకు ఆయనపై ఉన్న ప్రేమను వెల్లడి చేయుచున్నది. మనం మన పై అధికారులను దర్శించడానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళం కదా. శాలువలు కప్పడం, పూలదండలు వేయడం వంటివి చేస్తాము కదా. నిర్గమకాండం 23:15లో నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు అని వ్రాయబడిన ప్రకారంగా ఆయన సన్నిధికి మనం చేరునప్పుడు మన ప్రభువుకు మనం ఇచ్చే శ్రేష్టమైన కానుక మన హృదయమును ఆయనకు సమర్పించుటయే. రోమా 12:1 ప్రకారం మనలను సజీవ బలిగా, నైవేద్యంగా ఆయన సన్నిధిలో అర్పించుకొనబద్ధులమై ఉండాలి. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సంఖ్యాకాండము 6:26. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దేవుడు మనల దీవించి ఆయన సన్నిధి కాంతి మనపై ఉదయింపజేసి ఆయన సమాధానమును మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీ సన్నిధిని ఆనందము చేత నన్ను నింపుము. నీ సన్నిధి కాంతి నాపై ఉదయింపజేసి నీ సమాధానమును దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.